చూస్తే లోక్సభ మొదటి విడత ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ గడువు నేటితో ముగియనుంది. తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ గడువు ఇవాళ ముగియనుంది. రిటర్నింగ్ అధికారులు మధ్యాహ్నం 3 గంటల వరకే నామినేషన్లు స్వీకరించనున్నారు. నామినేషన్లు వేయడానికి నేడు చివరి రోజు కావడంతో ఏపీ, తెలంగాణలో భారీ సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యే అవకాశం ఉంది. లోక్సభ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ గడువు నేటితో ముగియనుంది. మధ్యాహ్నం 3 గంటల వరకే రిటర్నింగ్ అధికారులు నామినేషన్లను స్వీకరించనున్నారు. తెలంగాణలోని 17 లోక్సభ స్థానాలకు ఇప్పటి వరకు 220 నామినేషన్లు దాఖలయ్యాయి. ఈ నెల 18న నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన సెలవులు పోగా 4 రోజులే స్వీకరణ జరిగింది. 21న హోలీ కారణంగా 23, 24 సెలవులు రావడంతో అభ్యర్థులు నామినేషన్లు వేయలేకపోయారు. ఇక నామినేషన్లు వేయడానికి మిగిలింది ఈ రోజే. నేడు నామినేషన్ల దాఖలకు చివరి రోజు కావడంతో పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యే అవకాశముంది. టీఆర్ఎస్ ఆలస్యంగా అభ్యర్థులను ప్రకటించడంతో నల్లగొండ, ఆదిలాబాద్, హైదరాబాద్, ఖమ్మం స్థానాలకు ఆ పార్టీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయలేదు. కాంగ్రెస్ అభ్యర్థులు సైతం ఖమ్మం, హైదరాబాద్ స్థానాలకు నామినేషన్లు వేయాల్సి ఉంది. నిజామాబాద్ లోక్సభ స్థానానికి రైతులు బ్యాలెట్ పోరుకు రెడీ కావడంతో అక్కడ భారీ సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యే అవకాశముంది. ఇక ఏపీలోనూ చివరి రోజు పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యే ఛాన్స్ ఉంది. ఇప్పటికీ కొన్ని చోట్ల ప్రధాన పార్టీల అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయలేదు. జనసేన, ప్రజాశాంతి పార్టీతో పాటు లెఫ్ట్ పార్టీల అభ్యర్థులు నేడు నామినేషన్లు వేయనున్నారు. దీంతో రిటర్నింగ్ కేంద్రాల దగ్గర సందడి నెలకొననుంది. నామినేషన్లకు దాఖలు నేటితో పూర్తయితే రేపు నామినేషన్లను అధికారులు పరిశీలించి అభ్యర్థుల జాబితాను ప్రకటించనున్నారు. ఈ నెల 28న నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగియనుంది. అదే రోజు సాయంత్రం అభ్యర్థుల తుది జాబితా ప్రకటించనున్నారు. ఏప్రిల్ 11న తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. మే 23న ఓట్ల లెక్కింపు జరిపి ఫలితాలు ప్రకటించనున్నారు. ఎన్నికలు జరిగే నియోజకవర్గాల్లో అభ్యర్థులు 96కు మించితే పేపర్ బ్యాలెట్తో ఎన్నికలు నిర్వహిస్తారు. ఈవీఎంలకు బదులు పేపర్ బ్యాలెట్ను ఈసీ వినియోగించనుంది. నిజామాబాద్ లోక్సభ స్థానానికి ఇప్పటి వరకు 60కి పైగా నామినేషన్లు దాఖలయ్యాయి. మరో 40 నామినేషన్లు దాఖలైతే అక్కడ బ్యాలెట్ పేపర్లతో ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. ఇక ఇవాళ తెలంగాణలో అనుబంధ ఓటర్ల జాబితాను ఈసీ ప్రకటించనుంది.